పల్నాడు అనంతపురం జిల్లాల ఎస్పీల సస్పెండ్. పల్నాడు కలెక్టర్ తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రత పటిష్టం చేయాలి. ఏపీసీఎస్ డీజీపీలకు సీఈసీ ఆదేశం. మరోసారి అధికారంలోకి వస్తున్నాం. 22 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నామన్న జగన్. గవర్నర్ను కలిసిన వైసీపీ బృందం. టీడీపీ శ్రేణుల దాడులపై ఫిర్యాదు. సికింద్రాబాద్ లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు. వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్న రేవంత్. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. కొల్హాపూర్ అమ్మవారి సేవలో చంద్రబాబు దంపతులు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ. పోలీసులు టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారన్న నారాయణ స్వామి. సంక్షేమం అభివృద్ధికి ప్రజలు ఓటు వేశారు. వైసీపీకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్న అమర్నాథ్. ఏపీలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల. ఆసరాకు 1480 కోట్లు, విద్యా దీవెన కింద 502 కోట్లు విడుదల. వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు. ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి. కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ. తదుపరి విచారణ మే 24కు వాయిదా. మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చారు. నిరుద్యోగం అతిపెద్ద సమస్య అన్న ఎంపీ అసద్. సుప్రీంకోర్టులో ఏపీ ఇసుక తవ్వకాలపై విచారణ. ప్రతి జిల్లాలో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశం. పులివర్తి నానిపై దాడి కేసులో నిందితులకు రిమాండ్. 13 మంది నిందితులను కడప సెంట్రల్ జైలుకు తరలింపు. యూపీ వాసులను కాంగ్రెస్ ఎస్పీలు అవమానిస్తున్నాయి. మోదీ గ్యారంటీపై ప్రజలకు నమ్మకం ఉందన్న మోదీ. ఒడిశాలో బీజేడీ ప్రభుత్వంపై ఖర్గే విమర్శలు. నిరుద్యోగాన్ని రూపు మాపలేకపోయారని ఎద్దేవా. బీజేపీ బడాబాబుల రుణాలు మాఫీ చేస్తోంది. కాంగ్రెస్ పేదల రుణాలు మాఫీ చేస్తోందన్న ప్రియాంక గాంధీ. అన్నా హజారే కలలను చిన్నభిన్నం చేశారు. కేజ్రీవాల్ కు పదవి వ్యామోహం పెరిగిందన్న సీఎం యోగి. దేశంలో పరిస్థితి కూటమికి అనుకూలంగా ఉంది. బీజేపీ రోజు రోజుకు బలహీనపడుతోందన్న దిగ్విజయ్ సింగ్. హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైంది. రైతుల ఆదాయం రెట్టింపు కాలేదన్న డీకే. బీజేపీ నిరుద్యోగానికి తండ్రి వంటిది. ఉద్యోగాల కల్పనపై మోదీ మాట్లాడడం లేదన్న తేజస్వి యాదవ్. మేథినీపూర్ లో సీఎం మమత భారీ రోడ్ షో. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన దీదీ. ఢిల్లీ బీజేపీ ఆఫీస్ లో అగ్ని ప్రమాదం. బీజేపీ ఆఫీస్ నుంచి దట్టమైన పొగ.